చాలా ఘోరం జరిగిపోయింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో వరుసగా 2 బాంబులు పేలి ఈ బాంబ్ బ్లాస్టింగ్లో 20 మంది దాకా చనిపోయారు, 100కు పైగా గాయపడ్డారు. చాలా ఘోరమైన విషయం జరిగింది. ఈ సంఘటన జరగగానే ఇంటెలిజెన్స్ విభాగం, పోలీస్ యంత్రాంగం మేల్కొన్నాయి. అయినా అండి, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఘోరం జరిగితేనే కదా ఎవరైనా మేల్కొనేది. అమెరికా ప్రభుత్వం 3 రోజుల క్రితమే ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప హైదరాబాద్కి వెళ్ళకండి అనే విషయాన్ని వాళ్ళ దేశ ప్రజలకు ప్రకటించింది. అంటే ఇక్కడ ఇలా జరగబోతోందని 3 రోజులు బిఫోర్ అమెరికా వాళ్ళకి తెలుసా? దీన్ని బట్టి చూస్తుంటే మన దేశంలో జరిగే విషయం మనకు తెలియకుండా అమెరికాకి తెలిసింది అంటే ఈ బాంబ్ బ్లాస్టింగ్ ప్లానింగ్ బహుశా వాళ్లే చేశారనే అనుమానం కూడా రావచ్చు. కానీ ఈ ఘాతకం చేసిన టెర్రరిస్టులు మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాం. వాళ్ళకి ఉరిశిక్ష పడేలా చేస్తామని అనుకుంటున్నారా? సారీ అండి, ప్లీజ్ దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మరి కసబ్, అఫ్జల్ గురు వీళ్ళందరినీ కూడా సంవత్సరాల తరబడి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చి ఎంతో ప్రేమగా సొంతింటి అల్లుళ్ళ చూసుకున్నామండి. ఏదో చివరిలో పొరపాటున ఉరిశిక్ష పడిపోయింది, కానీ నో, ఈసారి మాత్రం ఖచ్చితంగా అలా జరగదు. చాలా బాగా ప్రేమగా చూసుకుంటామని మాటిస్తున్నాను. ఈ బాంబ్ బ్లాస్టింగ్లో చాలామంది అమాయకులు చనిపోయారు. బ్రహ్మదేవుడు వాళ్ళ నుదుటిన రాత అలా రాస్తే ఈ టెర్రరిస్టులు మాత్రం మనం ఏమంటాం చెప్పండి? వీటిలన్నింటికీ కారణం బ్రహ్మదేవుడు. ఏదేమైనా వీళ్ళందరినీ మాత్రం ఈ టెర్రరిస్టులు, దీనికి కారణమైన టెర్రరిస్టులు మేము పట్టుకుంటాం. వాళ్ళని వీఐపీ ఖైదీలుగా ట్రీట్ చేసి జైల్లో పెట్టి, స్పెషల్ సెక్యూరిటీ పెట్టి, స్పెషల్ సెల్ ఇచ్చి, కోట్లు ఖర్చు పెట్టి జీవితాంతం వాళ్ళని మేము పోషిస్తాం. అంతేకాదు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వాళ్ళకి ఏవి కావాలంటే అవి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటామని మరొకసారి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం ఢిల్లీ గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు కూడా మేము చాలా జాగ్రత్తగా, ఏ లోటు రానివ్వకుండా చాలా ప్రేమగా చూసుకుంటున్నాం. వాళ్ళని ఉరి తీసే ప్రసక్తే లేదు. ఎందుకంటే అలా చేస్తే ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చాలా బాధపడతారు. అమాయక ప్రజలు, హత్య చేయబడిన వాళ్ళు, మానభంగానికి గురి కాబడిన వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదు. ఈ క్రిమినల్స్, టెర్రరిస్టులు మాత్రం ఏమీ కాకూడదు. వాళ్ళు మేము చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాం. అలా చేయలేదనుకోండి, ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మమ్మల్ని తిడతారండి. కాబట్టి ఆల్ హ్యాపీస్, అదే ఆల్ టెర్రరిస్టులు హ్యాపీస్. ఇదే మా మాట, ఇదే మన దేశం బాట. జై హింద్.